కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 15,000. It's four times, sir. 3.5 times. 3.5 times. It was 1,500. It was less than that. Annual, sir. Annual was less than 5,000 to 4,000 something. It's gone up to 15. So into 4. 3.5 times. So once again, I will thank to my High Command, and here I'll be on tours to enhance and to and as Manmohan Singh Saab says, I'll be brand ambassador for this. To the extent I'll serve election. Thank you so much. Terrorism is the main threat to Pardon? Terrorism is the main Yes, threat. I said some How you will build confidence in public? See, I said some bottlenecks and as well as I said some constraints. So those constraints related with the other portfolios like Home Department and Financial Department and Culture and other things are there. Definitely we'll coordinate nearly 16 portfolios, 15 departments. We have to coordinate to make it more straight and Some major pending projects short time lo complete cheyadam. Yes, I'm yet to sit with them. I'll take a brief and we'll definitely side out. Thank you very much. And then I'm so happy the first file which I signed is in the same month, 25th or 26th, in Andhra Pradesh, a district named Warangal, in the name of Kakatiya Festival. So district festival is going on, and further from our department, on my request, they obliged some substantial amount of that we are giving support to that festival, and most probably I might participate in that festival. What kind of festival? It's every district heritage festivals. Heritage festivals. Yes. It's ongoing like that. And then 25th 3 days November. of this end of this month it will take place. And apart from that, 2 more festivals: Taramati Festival, Hyderabad, January 2013, and the Flamingo Festival in Nellore district of Andhra Pradesh in January 2013. And lot of, as I said, so lot of pending projects are there. That also we are starting out as early as possible. మీ ప్రాధాన్యత అంశాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే ఇంకా వెలుగులోకి రాని చాలా ప్రాంతాలు ఉన్నాయి, పర్యాటక ప్రాంతాలు. వాటి పట్ల మీరేమన్నా కార్యక్రమాలు? నేను ఈ విషయంలో ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో. ఎస్ ప్లీజ్. నేను ఇందాక ఈ కాకతీయ ఫెస్టివల్లో పాండవ కేవ్ అనేది ఒకటి కొత్తగా ఎక్స్ప్లోర్, పాండవ గుట్ట అని అది కొత్తగా ఎక్స్ప్లోర్ చేశారని తెలిసింది. అండ్ అజంతా ఎల్లోరా లాగా అక్కడ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయని తెలిసింది. సో అలాంటివన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేలాగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటికి ఫోకస్ తీసుకురావడానికి నా వంతు బాధ్యతగా ఉంటాం. అండ్ సో అలా ఇంకా షిఫ్ట్ తెలుగు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ పోర్ట్ఫోలియో ఈ టూరిజం అన్నది. నేను చాలా కంట్రీస్ షూటింగ్ నిమిత్తం ఆల్మోస్ట్ ఈ 30 years లో నేను చాలా చోట్లకి వెళ్ళాను. అదేవిధంగా చాలా చోట్ల ఇండియాలో కూడా అన్ని మారుమూల ప్రదేశాలు కూడా నేను వెళ్ళడం జరిగింది. అండ్ ఇండియా ఎంత గ్రేట్ గా ఫీల్ అవ్వచ్చు అంటే, ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే మనం స్విట్జర్లాండ్ వెళ్తే ఆల్ప్స్ చూస్తుంటాం, అలాగే సౌత్ ఆఫ్రికా వెళ్తే కనుక ఈ వైల్డ్ శాంక్చురీ చూస్తుంటాం, కొన్ని చోట్ల డెన్స్ రెయిన్ ఫారెస్ట్ చూస్తుంటాం, కొన్ని చోట్లేమో ఈ యొక్క మాన్యుమెంట్స్, ఈ హిస్టారికల్ స్ట్రక్చర్స్ చూస్తుంటాం, కొన్ని చోట్ల ఓన్లీ సీ కోస్ట్ ఉండి అక్కడ ఓన్లీ లీజర్ టూరిజం అనేది ఉంటుంది అక్కడ. మరి కొన్ని చోట్ల క్యాజినోస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమైపోయిందంటే, మన ఎంత గ్రేట్ ల్యాండ్ మన ఇండియా అంటే, అది మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు చూస్తే కనుక వివిధమైనటువంటి కల్చర్ ఉంటుంది, వివిధ రకాలైనటువంటి ఒక నైసర్గిక స్వరూపం ఉంటుంది. అంటే మంచు కొండల దగ్గర నుంచి, థార్ డెజర్ట్ దగ్గర నుంచి, ఒక లోయల దగ్గర నుంచి, అలాగే జీవనదుల దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే కనుక కిందకు వచ్చేసరికి ఈ యొక్క ఏన్షియంట్ టెంపుల్స్
తమిళనాడులో కానివ్వండి, అట్లాగే బ్యాక్ వాటర్స్ మన కేరళలో కానివ్వండి, అలాగే లాంగెస్ట్ మనకి సీ కోస్ట్ ఉంది ఇది అక్కడ. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కేవ్స్ ఉన్నాయి, బుర్రా కేవ్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, గోల్కొండ లాంటివి, చార్మినార్ లాంటివి, ఇలాంటివి ఎన్నో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని విధాలుగా ఉన్నాయి. ఇన్ని రకాల పర్యాటక కేంద్రం అన్నది మనకి ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో ఇట్స్ చాలా గొప్ప విశేషం. అందుకనే ఇన్క్రెడిబుల్ ఇండియా అని వీళ్ళు పేరు పెట్టి ఆ రకంగా ఇండియాని ప్రమోట్ చేయడం కోసంగా మనకి వచ్చిందేమో. కాబట్టి ఖచ్చితంగా ఇంతవరకు మన యొక్క పర్యాటక రంగానికి సంబంధించి ఎంకరేజ్మెంట్ అనుకున్నంత స్థాయిలో లేదన్నది వాస్తవం. వీళ్ళు చెప్పే ఫిగర్స్ బట్టి ప్రపంచ పర్యాటక టూరిస్టులకు సంబంధించి మనం నాట్ ఈవెన్ 1% కూడా మనం చేయలేకపోతున్నాం. అంటే ఒక 100 మందిలో ఒకరు కూడా అట్రాక్ట్ చేసుకోలేకపోతాం. 150 మంది అంటే ఒక 1000 మంది వెళితే ఒక 6 మందిని మాత్రమే మనం మన దేశానికి రప్పించగలుగుతున్నాం. అంటే చాలా చాలా తక్కువ. కనీసం 1% టూరిస్టులు కన్నా మనం అట్రాక్ట్ చేసుకోగలిగినా మన జీడిపి ఇది మన సపోర్ట్ టూరిజం నుంచి 10%కి ఎన్హాన్స్ చేయొచ్చు. అండ్ అలాగే ఒక ఎక్స్ట్రాగా 5 మిలియన్స్ అంటే 2.5 crores పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇది ఇవ్వటం మూలంగా, ఇది ఎంకరేజ్ చేయడం మూలంగా మనకి మన గ్రోత్ కూడా, డెవలప్మెంట్ విషయంలో కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, కనెక్టివిటీ విషయంలో, రోడ్స్, రైల్వేస్, ఎయిర్వేస్, ఇలా ఈ కనెక్టివిటీ విషయంలోనూ, అలాగే హోటల్ సంబంధించి కాను, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రిపిల్ ఎఫెక్ట్ కానివ్వండి, లేకపోతే అవసరాలు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అండ్ ఈ విషయంలో నేను అబ్రాడ్కి వెళ్ళినప్పుడు చూసిన దానికి, ఇక్కడ ఇండియాలో చూసిన దానికి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్లు ఒకదానితో లింక్ అవడంతో రిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈజీగా అనేది లేదు. ఆ రిస్ట్రిక్షన్స్ రైట్ ఫ్రమ్ ఇమిగ్రేషన్ దగ్గర నుంచి, వాళ్ళు ఎవరైనా పాస్పోర్ట్ వాళ్ళు టూరిస్టులు వస్తుంటే వాళ్ళ మీద ఆంక్షల దగ్గర నుంచి అనేది. ఉదాహరణకి నేనే షూటింగ్స్ చేసినప్పుడు చాలాసార్లు అబ్రాడ్లో షూటింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ లెస్ కాస్ట్ వెన్ కంపేర్ టు షూటింగ్ ఇన్ ఇండియా. అండ్ చాలా చాలా ఇదిగా అలాగా అంటే మన ఫారిన్ లో వెళ్ళినప్పుడు ఏ లొకేషన్ వస్తే కెమెరా పెట్టుకుంటే అక్కడ వాళ్ళు దాన్ని డబ్బులు ఛార్జ్ చేయరు. దే ఫీల్ మన కంట్రీకి ఈ వీళ్ళు ఫిలిం అన్నది ఒక యాడ్ అన్నది అనిపిస్తుంది, ఒక షో కేస్ అనిపిస్తుంది. హౌ దే విల్ టేక్ ద షూటింగ్. బట్ వేరేస్ ఇన్ ఇండియా వేర్ ఎవర్ యూ పుట్ కెమెరా దే విల్ ఛార్జ్. ఈవెన్ ఇఫ్ యూ టర్న్ కెమెరా టు అదర్ సైడ్ దే ఛార్జ్ అనదర్ రేట్. సో ఇదేంటంటే చాలా అఫెన్షన్ ఉంటాయి ప్రొడ్యూసర్. ఇట్స్ నాట్ ఈజీ యాక్సెస్. సో మీ ముద్ర అంటే ఏదైనా ఉండబోతుందా సార్? ఇప్పుడు అంటే ఇవన్నీ నా ఒక్క డిపార్ట్మెంట్, ఈ యొక్క టూరిజమే కాదు, వీ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ డిఫరెంట్. సో ఇవన్నీ కలిపి మనం ఖచ్చితంగా సరళీకృతం చేయాలి, ఈజీ చేయాలి. సో ఐ స్ట్రైవ్ ఫర్ దట్. ఐ విల్ మీకు బడ్జెట్ అలొకేషన్స్ బాగా తక్కువ ఉన్నాయని గతంలో కూడా మినిస్టర్ చాలా మంది చెప్పారు. సో ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? ఈ ప్రతి పీపీ మీద ఇవ్వాలన్నది కూడా చేస్తాం. దట్ అది ఆ రకంగా ఆలోచన కూడా ఉన్నది. నేను ఇంకా డీటెయిల్ గా వెళ్ళినప్పుడు టెక్నికల్ గా ఐ కెన్ టాక్ టు యూ. బట్ 11th చూడండి, బడ్జెట్ వైజ్ చెప్పాల్సి వస్తే 11th ప్లాన్ లో కేవలం it was 4,953 crores, whereas with the previous ministry of Subodhkar Sahib, my friend, with his efforts in the 12th plan, it increased almost 3 times, like 15,190 crores. It's a wonderful figure. With this budget, we can do wonders. But do you have infrastructure to spend this money? That's right. First, we have to strive to enhance our infrastructure. Further, we have to coordinate with the different departments or different ministries. So, ఇవన్నీ కూడా చేసి ఆ యొక్క సగతం చేయాలి. అంటే మన మన్మోహన్ సింగ్ గారు చెప్పినట్లుగా నీ యొక్క గ్లామర్, నీ యొక్క ఎక్స్పోజర్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ మన దీంట్లో నీకు ఖచ్చితంగా దీన్ని నువ్వు బాగా చేయగలవరా ఆయన అన్నప్పుడు ఆ నమ్మకానికి నేను ఖచ్చితంగా ఇది నా ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ మై ఇంట్రెస్ట్ ఫీల్డ్. నేను న్యాయం చేస్తాను. బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను ప్రమోట్ చేసినట్టే ఇండియాని ప్రమోట్ చేస్తాను. దానికి వెనకాల నేను ఒక సైనికుడిలాగా ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, బికాస్ సిన్స్ మై అక్వైంటెన్స్ విత్ అదర్ స్టార్స్ ఇన్ బాలీవుడ్, Kollywood, Tollywood, and whatever you say, name, and most of the top grade, top brass people I know,
and I'll go, I'll sit, I'll convene a meeting wherever it is, from Bombay and Mumbai, as well as in Karnataka, Kerala, of course, our state Andhra Pradesh and Tamil Nadu. I will sit in whenever time meets, and I'll seek their support, experience, and will try to talk to them. Because since they got the exposure throughout the world, I think they'll give you wonderful suggestions, which value a lot. Sir, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గుజరాత్ టూరిజం కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. Yes, please. ఆయన ఇండియా నేషనల్ లెవెల్ కి తీసుకొస్తున్నారు బ్రాండ్ అంబాసిడర్. Definitely, I'll request him. And వాళ్ళందరూ కూడా so magnanimous enough, they're broad enough, definitely they'll support for their country. And everybody feels it's our responsibility. టూరిజం ప్లేస్ వాడుకునే చిత్ర పరిశ్రమకి ఏమైనా రాయితీలు ఇచ్చే ఆలోచన ఉందా? టు దట్ ఎక్స్టెంట్ నేను ఇంకా ఆలోచించలేదండి. అంటే ఎంతో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినా సరే సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా తీసుకొని ఇక టూరిజం, మన ఇండియన్ టూరిజంని ఎలాగ దీన్ని విస్తృతంగా బయటికి తీసుకువెళ్ళాలి, మరింత ఎక్కువ మంది పర్యాటకుల్ని మన ఇండియాకి ఎలా రప్పించాలి అనే దాని మీద నా ఆలోచనలు ఉంటాయి. అభివృద్ధి పేరుతో చాలా ఇంపార్టెంట్. Yes, please, sir. What you said in Telugu. Almost whatever I said in English, just I translated. Use your experience as a film star to promote the. Oh yeah. Sir, Gujarat. In the name of development, so many tourism places have been destructed throughout the India, particularly in Andhra Pradesh. What kind of protection we are going to take? 100%. I mean, those things have been they have to tell. So once I had a meeting with them, so we will now keeping that thing in our mind. It is our responsibility to protect the monuments and heritage. And archaeological, that also I have to coordinate with the archaeological department. We will try to. Are you planning to I said I'll convene a meeting with their suggestions and support, how to enhance and how to go about this to make our Indian tourism in a bigger way to attract foreign tourists. And I think they'll give hopefully good suggestions. And in future, if they, on our request, if they mobilize, I think yes, why not? Today you pointed about shooting abroad, like you made a point about. Yes, shootings in abroad is more easier than shooting here in India in terms of infrastructure, in terms of conditions, and in terms of economically and everything. That's what. Are you going to relax restrictions regarding the shooting? To make easy. There are a lot of tight restrictions, and I want to make easy and vessel about ichalaga, comfort ichalaga. Because suppose if you Bangkok, if you go, I think they're very friendly. They welcome wherever, whatever way you want to shoot, wherever. Immediately, police department they will cooperate, and whatever the other departments like municipality or corporation, everybody will. Because they think India take a threat on that's either I said one of the home department కూడా మనం చేయాలని దాంట్లో I mean such things. సార్ బడ్జెట్ కానీ మీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి టాప్ ప్రయారిటీ ఉంటుంది కదా? అట్లాగా ఒక స్టేట్కే టాప్ ప్రయారిటీ, ఒక స్టేట్ని తగ్గదు. ఓవరాల్ నా బాధ్యత భారతదేశం అంతాగా ఉంటుంది. And that's how I'll balance it. అన్క్రెడిబుల్ ఇండియా అంటూ రేణుకా చౌదరి గారు మొదటి మీరు కొనసాగిస్తారు, లేకపోతే మీకంటూ ఏదైనా ప్రత్యేకంగా ఉండేలాగా వేరే? ఇక్కడ నా ప్రత్యేకతలు అని కాదు, అది ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ బాగుంది కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేసే విధంగానే ఉంటుంది తప్ప. అండ్ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి సార్ నా మార్క్ ఏమిటని కాదు, నా మార్క్ ఇలాంటి కొటేషన్లో కంటే కూడాను రిజల్ట్ గా చూపిస్తాను. పాపికొండ లాంటి పర్యాటక ప్రదేశాలు కనుమరుగైనటువంటి ప్రమాదం ఉంది ప్రాజెక్టుల వల్ల పాపికొండ లాంటి కంపారిటివ్ గా మనకి ఏది ప్రయోజనం, దేని వలన అత్యధిక ప్రజానికం లాభపడతారు, దేని మూలంగా మన రాష్ట్రానికి లాభం ఉంటుంది, దేని మూలంగా మన అభివృద్ధికి అది దోహదపడుతుంది అనుకుంటే దాని వైపు మొగ్గు చూపడం అన్నది ఎవరిదైనా కనీస బాధ్యత. అంటే పాపికొండలు కనుమరుగైతే మరొక చోట అభివృద్ధి చేయొచ్చు మనం, బట్ పాపికొండలు
మన అవి ఇదైనా సబ్మర్జ్ అయినా సరే అక్కడ దాని మూలంగా ఎంతో సాగు భూమి లక్షలాది మంది బాగుపడతారు, లక్షల రైతులకి అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతారుకుంటే ఎస్ అది ఫైనల్ డెసిషన్ అనేది ఆ రకంగా మనం తీసుకోవాలి. అండ్ తర్వాత మనకి రిస్ట్రిక్షన్ పర్మిషన్స్ థీమ్ పార్క్స్ కానివ్వండి, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి, ఈ చిల్డ్రన్ సంబంధించిన వాటర్ పార్క్స్ కానివ్వండి, ఇవి పర్మిషన్స్ ఇవ్వాలంటే కనుక ఇట్స్ ఎ లబోరియస్ జాబ్, ఇట్స్ వెరీ టీడియస్. సో వీ హ్యావ్ టు మేక్ ఎ సింగిల్ విండో సిస్టమ్ టు గివ్ permissions to such people in the private partnership projects, PPP. But also it is I don't know. We have to talk to the department. Sir, Prime Minister called a meeting of cabinet ministers today, sir. What was the message he has given to you all? Prime Minister, today's meeting. Today's meeting now I'm not supposed to talk. Please excuse me. There are other people. I think by this time they might have talking. Sir, we a policy whereby if a film is trying to propagate tourism of a certain state or a certain area, the tourism ministry will also fund that film, a certain portion of the budget. But nothing has really come of it. He had announced this some 6 to 7 months back. That is, I'm not aware of it, but no, that is not there. That is not there. So only thing is, we'll give that comfort for them. And Vizag film mega project announced private number. What happened for last 2 years is spending? ఆ విషయం నేను కూడా మొన్న విన్నాను. అది మన గంటా శ్రీనివాసరావు గారు, ఆ ప్రాంత మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, పురంధేశ్వరి గారు, టి సుబ్బారావు వీళ్ళందరూ కూడాను మొన్న నాకు ఈ విషయం తెలిపారు దీని మీద. అండ్ 50 crores ఫస్ట్ విడతలో వచ్చేలాగా ఫస్ట్ ప్రైజ్ లో, అండ్ దాని మీద కూడా నేను వాళ్ళతో కూర్చుని డెసిషన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో నేను తీసుకున్నాను. రియల్ పాలిటిక్స్ కి రియల్ పాలిటిక్స్ కి ఎంత తేడా The difference between real politics and real politics, how you could feel, he's asking. I said, no, and here if you feel honesty, I think it won't make any difference. While acting also, for time being, I'll involve and feel real. So that's the reason outcome is, it becomes believable. And now, I think only రిజల్ట్స్ కష్టాలు ఎక్కువ ఉండవు ఇక్కడ. ప్రాక్టికల్ గా మీకు కష్టాలు తెలుస్తుంటాయి, అంటే అనుమతులు తీసుకుంటాయి, ఇట్లాంటి అంటే సినిమాలో జస్ట్ లైక్ అట్లా సినిమాలో పెట్టి జస్ట్ లైక్ దట్ ఏమవుతుంది దానికి చాలా సినిమా ఎడిటింగ్ సినిమా ఇస్ సో ఈజీ. टूरिज्म में बढ़ावा देने के लिए क्या अमिताभ बच्चन से आप कांटेक्ट करेंगे? यस, जरूर पूछेंगे. अमिताभ का सबका मेरा दोस्त है, मेरा बड़ा भाई जैसे, उनका मदद ले लेंगे, उसका सजेशन भी ले लेंगे. जो सजेशन अमिताभ जी दिएगा वो तो बहुत वैल्यू रहेगा. गुजरात के ब्रांड एम्बेसडर हैं वो, क्या आपके यहाँ केंद्र में सेंट्रल ब्रांड एम्बेसडर? He is a brand ambassador of Gujarat government. Are you wanted to make him no, to that extent I don't. To that extent I don't give any assurance. The only thing is I'll request him, and his suggestions value a lot. And we might take his suggestions accordingly. We can react. Thank you so much. Thank you so much. I need your support. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి కాకతీయ ఉత్సవాలకు నిధుల్ని మంజూరు చేస్తూ తొలి ఫైలుపై సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టూరిజం శాఖ తనకెంతో ఇష్టమైనదని, ఈ శాఖలో బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలానే దేశంలోని పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. ఢిల్లీ నుంచి ఇప్పటివరకు మనం లైవ్ చూసాం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.